హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చానండి. మా డాడీ ఎప్పుడు ఆ చీరలు, జాకెట్లు, ఆ మూవీ రివ్యూలు నేనైతే చూడలేకపోతున్నాను యూట్యూబ్లో. ఏదైనా కొత్త కంటెంట్ లైక్ ఫార్మర్స్కి ఏదైనా కొత్త కంటెంట్ ఉంటే తీసుకోండిరా అని చెప్పారు డాడీ. సో అందుకే నేను అదే పనిగా వెళ్ళి అగ్రికల్చరల్ డ్రోన్ అది ఎలాగుంటుంది ఏమనేది ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. ఫార్మర్స్కి అయితే ఇది చాలా చాలా యూజ్ ఉంటుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు, వీడియో ఎన్ని వరకు చూడండి. సో డ్రోన్ అయితే ఇదే అండి. ఏంటి ఇలాగుంది డ్రోన్ అంటే అని అనుకుంటున్నారా? వాళ్ళైతే మనకు ఒక వెహికల్‌లో తీసుకొనొస్తారనమాట. సో మొత్తం పైన లేయర్ అంతా ఓపెన్ చేసి పెడితే వెహికల్‌లో పట్టదు కదా! సో అందుకు వాళ్ళు పొలంలోకొచ్చి ఒక్కొక్క పైన పార్ట్ అనేది ఓపెన్ చేస్తారు అలాగా. సో మొత్తం ఓవరాల్ పైన పార్ట్ అయితే ఇలాగ మొత్తం కంప్లీట్‌గా ఓపెన్ చేశారు. చూపిస్తున్నాను చూడండి. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళు బ్యాటరీ బిగిస్తారనమాట. అంటే డ్రోన్ రన్ అవ్వాలి కదా! సో అందుకని బ్యాటరీ బిగిస్తారు. అండ్ మనం పంటకి ఏమేమి కావాలి అని చెప్పేసి అవన్నీ కలుపుకోవాలండి. ఆ కలుపుకొని పైన కనిపిస్తున్న పోర్షన్‌లో అయితే పోసేసుకోవాలి. ఏ పంటకైనా వాటర్ అయితే మ్యాండేటరీ. ఇక్కడైతే మా బాబాయ్ ఫుల్‌గా కలిపేస్తున్నాడు మందులన్నీ చూడండి. అండ్ టమోటా పంట బాగా రావడానికి ఏదో పౌడర్ అయితే తెచ్చాడండి. అది వాటర్‌లోకి కలిపేశాడు. వాటర్‌లోకి కలిపి అది కూడా డ్రోన్‌లోకి అయితే పోసేస్తున్నాడు. అండ్ దీని తర్వాత మిల్క్ కూడా యాడ్ చేశాడండి. మిల్క్ కూడా ప్యూర్ బర్రె పాలండి. పంట ఉత్పత్తి బాగా వస్తుందంట. తర్వాత డ్రోన్ ఎలా స్టార్ట్ అవుతుందో ఒకసారి కొట్టే వాళ్ళు ఉండరు కదా. ఇది మేలుగా సార్ పనిగా బిక్ అయిపోతుంది 10 నిమిషాలు మనకి. అయిపోతుంది అంతే కొత్త. ఈ మందు కొట్టాలి కనీసం 2-3 గంటలు పట్టదు. డ్రోన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా దుమ్ము అయితే చాలా వస్తుందని మనం కొంచెం దూరంగా ఉంటేనే బెటర్ అనమాట. మనకైతే 2 డ్రమ్స్ పట్టింది మొత్తం ఓవరాల్ డ్రోన్కి. అండ్ వాళ్ళు ఇక్కడే కాకుండా ఇంకొక చోట కూడా స్ప్రేయింగ్ చేయాలి కదా! సో అందుకే మొత్తం డ్రోన్ అంతా నీట్గా కడిగేస్తున్నారండి చూడండి. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ మా వాళ్ళు ఏమన్నారో చూద్దాం. మామూలు పంపు కొట్టేదానికంటే ఈ డ్రోన్ తో కొట్టే పంపుతో ఉపయోగాలు చాలా ఉన్నాయి. దానికి టైం వృధా కాకుండా ఉపయోగాలు ఉన్నాయి. డ్రోన్కి మామూలు స్ప్రేకి ఏంటంటే డిఫరెన్స్ టైం సేవింగ్ ఒకటి, మనీ సేవింగ్ ఒకటి. దీనివల్ల ఏంటంటే మందులు కాస్ట్ తగ్గుతుంది. దానికైతే లీటర్ మందు వాడాల్సిన ప్లేస్లో దీంతో 750 ml సరిపోతుంది. ప్లస్ టైం దానికి కొట్టాలంటే ఒక రోజంతా కొట్టాలి, ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు కొట్టాలంటే. అదే దీంతో అయితే జస్ట్ ఒక 1 అవర్లో అంతా కొట్టేయచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనుషులు చాలా ఇబ్బందిగా దొరకట్లేదు. అందుకని ఈ డ్రోన్ పరికరాలు రావడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట. దాని మామూలు పెట్రోల్ పంపుతో కొట్టడానికన్నా డ్రోన్తో కొట్టడం బాగుంది. మనుషులు దొరకలే, సపోజ్ కొట్టే వాళ్ళు లేరు, పైరు కప్పుకొని ఉన్న దానివల్ల డ్రోన్స్తో కొట్టుకుంటే బాగుంది. టైం వేస్ట్ కాకోకుండా మందు బాగా సర్దొచ్చేకి అన్నిటికీ బాగుంటుంది. ప్రతి ఒక్క రైతుకు మంచిదే, పంట కూడా బాగుంటుంది. నేను మీకు వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఎలా స్ప్రేయింగ్ చేయడము ఏంటి అనేది. బట్ ఒక్కటైతే నిజమండి, డ్రోన్తో మనం స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి టైం అయితే చాలా చాలా సేవ్ అవుతుంది. అండ్ కొంతమంది ఫార్మర్స్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, కొంతమంది నడవలేకపోతూ ఉంటారు. లైక్ టమోటాస్ అన్ని కప్పుకోవడం వల్ల అందులో నడవలేరు ఎవరైనా కానీ, ఏదైనా పాములు కానీ ఏమన్నా ఉంటాయేమో అని. సో అలాంటి వాళ్ళకు మనం డెఫినెట్గా ఇలాంటిది ఒకటి సజెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది నార్మల్గా ఎలాగంటే డ్రమ్ముకి వచ్చేసి 600 అయితే ఛార్జ్ చేస్తారండి వాళ్ళు. 600 బట్ నా పేరు చెప్పి సీతా ఫ్యాషన్స్ అర్చిత అని చెప్పి అక్కడ ఇచ్చిన నంబర్కి కాల్ చేస్తే 500 అయితే ఛార్జ్ చేస్తారండి. డ్రమ్కి 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ మీ ఊర్లో ఎక్కువ మంది కనుక ఇలాగ పిలుచుకుంటే వాళ్ళని డ్రోన్కి తక్కువే తీసుకుంటారండి. మేబీ డ్రమ్కి 400 అలా తీసుకుంటారేమో. బట్ మన సైడ్ నుండి అయితే 100 రూపీస్ రిఫరల్ ఉంటుంది. సీతా ఫ్యాషన్స్ అర్చిత అని చెప్పచ్చు. ఇది టమోటా క్రాప్కి ఒకటే కాదండి, ఏ క్రాప్కైనా బెండ కానీ లేకుంటే దేనికైనా కానీ ఎవరన్నా నడవలేకపోతున్నా కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇలాంటిది మీరు అయితే డెఫినెట్గా ఫార్మర్స్కి రిఫర్ చేయొచ్చు. ఎవరైనా మీ ఫాదర్స్ కానీ లేకుంటే మీ అంకుల్ బ్రదర్ ఎవరైనా ఉంటే ఇలాంటివి డెఫినెట్గా రిఫర్ చేయండి. అండ్ వీళ్ళది ఎక్కడో కాదండి, మన అనంతపూర్లో నార్పల మండల్. నేను నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు 750 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు దగ్గర దగ్గర. చాలా చాలా హ్యాపీగా ఉంది.